అబ్బా! గులాబ్ జామ్‌లు బయట నుంచి కొని తీసుకొచ్చావా అని అనుకుంటారేమో. నేనే ప్రిపేర్ చేశానండి. గులాబ్ జామ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే గులాబ్ జామ్‌ని నేను ఎలా ప్రిపేర్ చేశానో ఒకసారి చూసేయండి. ఎవరైనా ఇష్టంగా తినేస్తారు. ఎవరు వద్దనకుండా తినేసే ఈ రెసిపీ ఒకసారి మీకోసం. మార్కెట్లో దొరికే గులాబ్ జామ్ ప్యాకెట్ను ఒకటి తీసుకున్నాను. ఆ ప్యాకెట్లో ఉన్న పిండి మొత్తం ఒకసారి జల్లించి పెట్టుకున్నాను. ఒకసారి బాగా జల్లించుకోవాలండి. అందులో ఎక్కువ ఉండలుగా ఉంటాయి కదా, చాలామందికి గులాబ్ జామ్ విరిగిపోయి క్రాక్స్ వచ్చేస్తాయి. అలా రావడానికి మెయిన్ కారణం ఇదే. ఒకసారి జల్లించి పెట్టుకోవాలండి. ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్ తెలిస్తే ఎవరికి గులాబ్ జామ్ అనేది క్రాక్స్ రావు. చాలా సాఫ్ట్గా, ఎంతో యమ్మీగా, టేస్టీగా వస్తాయి. జల్లించుకున్న పిండిలో 1 కప్పు పాలు వేసుకున్నాను. చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. చపాతీ పిండిలా గట్టిగా కలపకూడదు. దీని పైన అలా లూజ్గా కలుపుకుంటూ నేను చెప్తున్న ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. మీకు గులాబ్ జాములు అనేవి క్రాక్సే రావు. కలుపుకున్న మిశ్రమాన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నాను. అరగంట తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా రావాలి. తర్వాత మీకు ఇంకో చిన్న ట్రిప్ అండి. మీరు ఎప్పుడైనా గులాబ్ జామ్ చేసినప్పుడు వాటర్ ఎక్కువ వేసేస్తే ఎక్కువసేపు అలా నానబెట్టి వదిలేయండి. పక్కకు వదిలేయండి మూత పెట్టి. అది పీల్చేసుకుంటుంది. ఏమి లూజ్ అయిపోదు. టెన్షన్ పడి మీరు గోధుమ పిండి అవి ఏమి కలపక్కర్లేదు. అలా పక్కకు వదిలేస్తే సరిపోద్ది. తర్వాత కొంచెం లైట్గా నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్గా రౌండ్గా చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక చిన్న టిప్ చెప్తానండి. ఇదే మెయిన్ కదా. ఇక్కడ ఈ చేసుకున్న బాల్స్లో క్రాక్స్ వచ్చినాయి అంటే నూనెలో వేసుకున్నప్పుడు ఖచ్చితంగా అవి విరిగిపోతాయి. ఇప్పుడు ఎంత రౌండ్గా వచ్చినా కూడా నూనెలో వేయగానే అవి ముక్కలైపోతాయి. అలా రాకుండా ఇక్కడ నేను ఒక చిన్న ట్రిప్ చూపిస్తాను. ఇది ఫాలో అవ్వండి. కరెక్ట్గా వస్తే కామెంట్ చేయండి. మీకు కరెక్ట్గా వస్తుంది చూడండి ఒకసారి. ఇలా బాల్లా చేసుకున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, నేను ఎంత రౌండ్గా చేసినా కూడా వాటికి క్రాక్స్ ఉన్నాయి. అవి ఖచ్చితంగా నూనెలో వేయగానే విరిగిపోతాయి. అలా విరిగిపోకుండా ఒకసారి ఇలా చేయండి. నేను చూపిస్తున్న విధంగా అలా పాలు తీసుకుని జస్ట్ వేలు అందులో ముంచి దానికి స్క్రబ్ చేయండి. మళ్ళీ మీరు ఎలా అయితే బాల్ ప్రిపేర్ చేసుకున్నారో అలాగే చేసుకోవాలి. ఇంకా క్రాక్స్ అనేవి అతుక్కుపోతాయి. నేను చూపిస్తున్నట్టు ప్రిపేర్ చేసుకోండి. ఖచ్చితంగా క్రాక్స్ రావు అండ్ ఎంతోగానో ఉబ్బుతాయండి. చాలాసేపు నానబెట్టడం వల్ల మీరు ఎంతసేపు నానబెడతారో అలా ఉబ్బిపోతాయి. అలా చేసుకుని మొత్తం అన్నీ అలాగే చేసుకోండి. దీనికన్నా ఇంకా సింపుల్ టిప్పు, ముందుగా ఉండలు చేసేసుకుని ప్లేట్లో పెట్టేసుకుని నూనెలో వేసుకున్నప్పుడు ఇలా చేతికి పాలు రాసుకుని ఒకసారి బాగా స్క్రబ్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. బాగా రోల్ చేసుకుని అలా కూడా వేసుకోవచ్చు. నేను చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోండి. అలా అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. నేను మీకు చెప్తున్నప్పుడే ఈ ఐడియా వచ్చింది. మొత్తం అన్నీ అలా ప్రిపేర్ చేసుకోండి. ದಬಿಡಿ ನೀಚೆಗೆ ಎತ್ತು ಬಾಲ ದಬಿಡಿ ನಾ ಚಂಪ ಮೋಗೆ ಪೊಗೆಲ
చూపిస్తున్నట్టు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. అంతే అండి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకోవాలి. కళాయి వేడెక్కనిద్దాం. ఈలోపు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తర్వాత సగం వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కనిద్దాం. బాగా మరిగిపోవాలండి. అందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ జామూస్ని వేసి చూసారా, ఇవి వేగినట్టయితే పైకి తేలిపోతాయి. నేను ఇందులో ఒక మిస్టేక్ చేశాను, మీరైతే చేయకండి. నేను ఎక్కువ వేసేసాను. అవి కొన్ని వేయించుకుంటే ఇది కూడా ఒక టిప్పు. ఇలా ఎక్కువ వేసేస్తే విరిగిపోతాయి. నాకేం విరగలేదు, కానీ అలా విరిగిపోతాయండి ఖచ్చితంగా చెప్తున్నాను మీకు. నాకు కొన్ని విరిగిపోయినాయి. అలాగే ఒక 5 or 4 విరిగిపోయినాయి. ఇలా ఎక్కువ వేసేసుకోకూడదు. నేను తొందరగా అయిపోద్దని ఎక్కువ వేసేసాను. ఇలాంటి మిస్టేక్ మీరు ఎప్పుడు చేయకండి. తర్వాత ఇవి వేగేలోపు మరో పక్కన స్టవ్ వెలిగించుకొని పాకానికి కావలసిన ఒక గిన్నె పెట్టుకొని నేను 1 కప్పు పిండికి 2 కప్పులు షుగర్ వేస్తున్నాను. మీకు ఇంకా ఎక్కువ పాకం చాలామంది తాగేతారు కదా, అలాంటి వాళ్ళు ఇంకొక కప్పు వేసుకోండి. నేనైతే కొంచెమే వేసాను. ఇది అసలు సిరప్ ఏమీ మిగలదు. ఆ జామూస్ పీల్చుకోవడానికి మాత్రమే వస్తుంది పెడుతున్నాను. గులాబ్ జాము ఇంట్లో ఎవరు సిరప్ తాగమండి, చాలామంది ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు ఇంకో కప్పు ఎక్స్ట్రా వేసుకోండి. 2 కప్స్కి 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ సిరప్ మరిగేలోపు ఈ జామూస్ అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా వేడిగానే నూనెలోంచి తీసేసి పాకం పట్టుకున్న వాటర్లో వేసేసుకున్నాను. అంతేనండి, గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ఇలా కప్లోకి తీసుకొని టేస్ట్ చేసేయండి. నాకులాగా ఇంత డార్క్గా వేపేసుకోకండి, నేను కొంచెం మర్చిపోయాను. అలాగే ఈ వీడియో మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. ఏంటండి అలా చూస్తున్నారు, మీకే పెడుతున్నాను, తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.